ఒక అమ్మాయి వేరే వాడితో బ్లౌ జాబ్ చేసి తన సొంత లవర్కి వీడియో స్నాప్ పెట్టింది. ఎంత దారుణం రా ఇది, ఎంత షేమ్ రా ఇది. ఆ బాయ్ ఫ్రెండ్ అనేవాడు అసలు ఉంటాడా? ఇన్స్టాగ్రామ్ లో సర్క్యులేట్ అవుతున్న ఈ 5 స్నాప్ స్టోరీ అనేది కొంచెం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఎక్స్ అనేది అమ్మాయి అనుకుందాం, వై అనేది అబ్బాయి అనుకుందాం. ఈ XY అనే ఇద్దరు 2 years నుంచి లవ్ లో ఉన్నారు. అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో లవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అలా 2 years అయితే వీళ్ళ రిలేషన్ అనేది సాగింది. ఇప్పుడు ఏ రిలేషన్ లో చూసుకున్నా సరే మనకి గొడవలు అనేవి సహజం. అలాంటప్పుడే కదా స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ ఆ గొడవలు అయిన టైంలో త్రోడ్ వ్యక్తి ఎంటర్ అయ్యాడు, లైక్ జెడ్ అనుకోండి. ఎప్పుడైతే బీటెక్ 3rd ఇయర్కి వచ్చారో XY గొడవ అనేది ఇంకా పెద్దదైపోయి బ్రేకప్ అనేది చెప్పుకున్నారు. కానీ ఇక్కడ వై అనే అబ్బాయి మాత్రం కొంచెం ఆ బ్రేకప్ అనేది ఒప్పుకోలేదు. అందుకని చెప్పేసి ఎక్స్ అంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా సరే అడగడం, లేకపోతే ఎటన్నా వెళ్తే నాకు చెప్పమని చెప్పడం, ఇలా ఫోన్లు చేసి చెప్పేవాడు, అంటే అడిగేవాడు. కానీ ఇక్కడ వైకి తెలియదు కదా ఆల్రెడీ XY ప్లేస్ లో మధ్యలో జెడ్ అనేది ఎంటర్ అయిందని చెప్పి. ఇలా వై తనని పద్దాకా ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నాడని చెప్పేసి అసలు దీనికి అంతా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి ఎక్స్ ఏం చేసిందో తెలుసా? XZ బ్లౌ జాబ్ చేసుకున్నది వైకి అనేది పెట్టారు. అంటే స్నాప్ పరంగా మనం లవ్ చేసిన అమ్మాయి వేరే వాడితో మాట్లాడుతుందంటేనే మనకి గుత్తలో గాలిపెద్ది. అలాంటిది తను లవ్ చేసిన అమ్మాయి వేరే వాడికి అలా చేస్తుంది అంటే అది చూసిన వాడి గుండె ఎలా ఉంటుంది మామ? మొక్కలైపోదు. నేను ఫైనల్ గా చెప్పేది ఒకటే మామ, లవ్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇద్దరు సైడ్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇద్దరు సైడ్ చాలా అంటే చాలా గట్టి స్ట్రాంగ్ రిలేషన్ పిల్లర్ గట్టిగా ఉండాలన్నమాట. సో మ్యాక్సిమం సింగిల్ గా ఉండడానికి ట్రై చేయండి మామ. ఈ లవ్ అవడం మనకి ఎందుకు?